అందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి నెహెమియా గ్రంథము 2వ అధ్యాయము మొదటి వాక్యం నుంచి మనం చూసినట్లయితే అక్కడ అటు తర్వాత అర్థహశస్త రాజు ఏలుబడి కాలమున 25వ సంవత్సరమున సీసాను మాసమందు రాజు ద్రాక్షరసం త్రాగవలని చూచుచుండగా నేను ద్రాక్షరసం తీసుకుని రాజునకు అందించింది. అంతకు పూర్వం నేనెన్నడూ అతని ఎదుట విచారముగా ఉండలేదు. కాగా రాజు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖం చేత అది కలిగినదని నాతో అనగా నేను మిగులు మగిపడి, రాజు చిరంజీవగును గాక, నా పితరులు సమాధుల నుండి పట్టణం పాడైపోయి దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోవునా అని రాజుతో అంటిని. అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు మనవి చేయుచున్నావు నన్ను అడగగా, ఏమి కావలసి ఇవన్నీ నువ్వు చెప్తున్నావు, అసలు నీ కోరిక ఏంటి, అసలు నీ యొక్క ఆశ ఏంటి, అసలు ఇవన్నీ చెప్పడం వెనక నీ ఉద్దేశం ఏమిటి, నీ యొక్క ప్రణాళిక ఏంటని అడిగినప్పుడు అప్పుడు నెహెమియా గారి విషయాలు చెప్తూ ఉంటాడండి. నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన యెడల నా పితరుల సమాధుల నుండి పట్టణమును తిరిగి కట్టునట్లుగా నన్ను యూదా దేశమును పంపడని వేడుకొనుచున్నానని నేను మనవి చేసి తిని. ఈయన యొక్క కోరిక ఏంటంటండి, పాడైపోయిన తన పితరుల యొక్క కుటుంబము తిరిగి కట్టబడాలి, పాడైపోయిన తన పితరుల యొక్క పట్టణము తిరిగి కట్టబడాలి. నా ప్రియమైన వారలారా, నెహెమియా యొక్క కోరిక ఎంత బలమైందో ఒకసారి ఆలోచించండి. నెహెమియా చాలా సేఫ్ జోన్లో ఉన్నాడు, చాలా ఉన్నతమైన పదవిలో ఉన్నాడు. ఎందుకంటే రాజుకు ద్రాక్షారసం అందించడం అంటే మనకి ఏదో ఒక చిన్న జాబుగా ఉంటుంది అనుకుంటున్నాం. అది చాలా ఉన్నతమైన పదవి. అప్పట్లో రాజుల దగ్గరికి సామాన్యులు ఎవరు వెళ్ళేవారు కాదు. అలాంటి మంచి పోస్ట్లో ఈ వ్యక్తి ఉన్నప్పుడు నా దేశము కానీ, నా పట్టణము కానీ, నా ప్రజలు కానీ ఏమైపోతే నాకేంటి అని, నాకు సంబంధం లేదని నెహెమియా తెలిసినా తెలియనట్టుగా తన ఉద్యోగంలో తాను ముందుకు వెళ్ళిపోవచ్చు. తన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం, తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం. నా ప్రియమైన వారలారా, ఈ సంగతి తెలిసిన వెంటనే కొన్ని దినాల ఉపవాసాలు ఉన్నాడంట. ఇంకా చెప్పాలంటే కన్నీరు కార్చాడంట. అసలు ఆ పట్టణంలో ఏం జరిగిందో ఆయనకు తెలియదు, జస్ట్ విన్నాడు. ఎందుకంటే నెహెమియా చిన్నవాడుగా ఉన్నప్పుడే అతడు బబులోని దేశానికి కొనిపోబడ్డాడు. సో అక్కడ జరిగిన సంభవాలు ఏమీ ఆయనకి తెలియదు. కానీ తన కుటుంబ సభ్యులలో, అంటే తన సహోదరుల్లో ఒకడు, అక్కడున్న వ్యక్తి కొంతమంది వచ్చి ఈ సమాచారం చెప్పినప్పుడు అతని యొక్క హృదయము దేవుని యొక్క చిత్తముతో ఎంతగా కనెక్ట్ అయితే కానీ అంతగా అతడు ప్రార్థన చేయడు. దేవుని యొక్క చిత్తానికి ఆయన యొక్క మనసు అంతా మమేకమైనప్పుడు మాత్రమే అటువంటి ప్రార్థన చేయగలుగుతాడు. మీరు చూడండి, అక్కడ నెహెమియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వాక్యం. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. ఎన్ని దినాలు అనేది మెన్షన్ చేయబడలేదు, కానీ నాకు తెలిసి కొన్ని దినములు అంటే దాదాపు 10 దినముల కంటే ఎక్కువే. 10 దినములు ఉంటే 10 దినములు ఉన్నట్టు అని రాసేవాడిని. కానీ కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడంటే ఎలాగున్నాడు, దుఃఖముతో కన్నీరు విడిచుచు. ఇంతకీ ఈయన బాధ ఏంటి, పాడైపోయినా దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడ్డాయి,
యెరూషలేము పట్టణము పాడైపోయింది. అది మరి ఎంతో భయంకరమైన రీతిగా ఆ పట్టణం ఉంది. ఆ పట్టణాన్ని తిరిగి కట్టించాలని, తన పితరులు నివసించిన పట్టణం తిరిగి కట్టబడాలని, దేవుని యొక్క దేవాలయం తిరిగి పునర్నింపబడాలని ఒక ఉద్దేశముతో నా ప్రియమైన వాళ్ళారా అంతగా ప్రార్థన చేస్తే అసలు పట్టణమే లేదు, అంటే దేవాలయమే లేదు. వాళ్ళ కోసం మనం ఎంతగా ప్రార్థన చేయాలి? దేవాలయమే లేదంటే దాని అర్థం ఏంటి? రక్షింపబడే లేదు వాళ్ళు, ప్రభునే వాళ్ళు తెలుసుకోలేదు. వాక్యం ఏమి చెప్తుంది? నీ హృదయమే దేవుని ఆలయము. ఆ హృదయం అనే దేవాలయమే వాళ్ళకి లేదు. ఇక్కడ దేవాలయం ఉంది, కానీ ఆ దేవాలయం ఏమైంది? పాడైపోయింది. ఒక నమూనా ఉంది, దేవాలయం నమూనా ఉంది. దానికోసమే అంతగా అతడు ఉపవాసం ఉండి కన్నీరు కారిస్తే అసలు ప్రభుని ఎరగిన వారి సంగతి కోసం మనం ఎలా చేయాలి? కాబట్టి నా ప్రియమైన వారులారా, నెహెమియా దేవుని చిత్తం తన అంత కనెక్ట్ అయి ఉన్నాడు కనుకనే అంతగా ప్రార్థన చేయగలిగాడు, రాజు దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడగలిగాడు. ఇక్కడ తన కోరిక ఏమీ లేదు, దేవుని చిత్తం మాత్రమే ఉంది. ఇక్కడ తన ఆశ ఏమీ లేదు, దేవుని చిత్తం మాత్రమే ఉంది. ఇక్కడ తన యొక్క స్థితిని హెచ్చించుకోవడం కోసం అతడు చేసింది ఏమీ లేదు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నాకు ఇన్ని బంగళాలు కావాలి, లేదంటే రాజా నాకు ఇంతమంది మనుషులు కావాలి, ఇంతమంది మనుషుల మధ్య నన్ను అధికారిగా చేయని తన యొక్క కోరిక చిట్టనేమి రాజు ముందు విప్పలేదు. నా ప్రియమైన వారులారా, మనం కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, మనకి అవసరమైనది ఒకటైతే వాళ్ళు హ్యాపీగా ఉన్నారని తెలిస్తే 10 అడుగుతాం. మనం ఒకటే అడగాలని వెళ్తాం, కానీ వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడగానే వాళ్ళ యొక్క మైండ్ మనకు అర్థమవుతుంది. వీళ్ళు మనం ఒకటి కాదు, వీళ్ళు 10 అడిగినా కూడా ఇచ్చేటట్టు ఉన్నారని అభిప్రాయం మనకు వచ్చినప్పుడు మనం ఒకటి అడగం, 10 అడుగుతాం. ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా నెహెమియా రాజు అడిగేటప్పుడు తన పట్టణం కోసం కాకుండా తన ఆలోచనలు, తన కోరికలు, తన ఆశలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా తీసుకొచ్చేవాడు. లేదంటే అసలు ఆ పట్టణం గురించికే పట్టించుకోకుండా, రాజా ఏం లేదు, నాకు సగం నీ రాజ్యం ఇచ్చి అంతకు మించి నేనేం కోరుకోవడం లేదని కూడా చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఎస్తేరు కూడా అలా చేసి ఉండొచ్చు. నీ మనవేంటి, నీ కోరిక ఏంటి అని చెప్పినప్పుడు తన యొక్క సొంత అభిప్రాయాలు, ఎవరికైనా ఏముంటుంది, అందరికంటే ఉన్నతంగా ఉండాలనుకుంటారు.